వరంగల్లో ఉమ్మడి జిల్లా జూడో అండర్ ప్రోటీన్ క్రీడలు నిర్వహించారు. కెమిస్ట్రీ భవన్లో జరిగిన ఈ పోటీల్లో 390 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల్లో ప్రథమ స్థానం పొందిన విజేతలు ఈ నెలాఖరులో జరిగే స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్స్ గేమ్ జిల్లా సెక్రటరీ దసూరు నాయక్, రాష్ట్ర జూడో సెక్రటరీ కైలాష్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేక క్రీడా చరిత్ర ఉందన్నారు. ఎన్నో బంగారు, వెండి పతకాలు క్రీడాకారులు సాధించారన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన పిల్లలు, విద్యార్థులు, క్రీడాకారులు వారు రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 24, 25, 26 తేదీలలో వీళ్ళు పాల్గొంటారు. వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులు స్టేట్ మీట్లో రాష్ట్ర స్థాయి, నేషనల్ జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి మీరు మంచి ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, వాళ్ళ పేరెంట్స్కి, పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వరంగల్ జిల్లా నుంచి ఎలాంటి స్టూడెంట్స్ని మీరు తయారు చేయాలనుకుంటున్నారు? మీకు యూనియన్ పరంగా, ఇప్పుడు అసోసియేషన్ పరంగా ఎలా స్టూడెంట్స్కి ఏ రకంగా మీరు సహకారం అందిస్తారు? మేము ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులని తయారు చేయాలనుకుంటున్నాము. అమ్మాయిలు, ఇది జూడో అనేది వేయింగ్కి సంబంధించిన క్రీడ కాబట్టి దానిలో వేయింగ్ చూసుకొని ఆ వెయిట్ని బట్టి మేము క్రీడాకారులను తయారు చేయడానికి మేము